జగనన్న ఏ నమ్మకం అయితే మీ పైన నా పైన అందరిపైన పెట్టాడో దానికి కట్టుబడి మరొక్కసారి యుద్ధానికి రెడీ కావాలని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. మనమందరం కలిసి ఉంటేనే మనకు బలం ఉంటుంది. మనమందరం కలిసి ఉంటేనే మనము మళ్ళీ పవర్లో రాగలుగుతాం. ఒక చెట్టు లాంటిది పార్టీ కాబట్టి ఆ చెట్టు ఉంటేనే నీడ, పండ్లు, పూలు అన్నీ ఉంటాయి. సో ఆ చెట్టుని కాపాడుకునే విధంగా మనమందరం కూడా కృషి చేయాలి. అన్ని చేతులు అన్ని ఏళ్ళు సమానంగా ఉండవు, కానీ ఇవన్నీ కలిస్తేనే ముద్ద అనేది లోపలికి పోతుంది. ఇవన్నీ కలిస్తేనే బలం అనేది వస్తుంది. నాది చిన్న వేలే అనుకున్నాం. నేనైతే పార్టీకి సహకరించడానికి సిద్ధంగా ఉన్నా. కర్నూలులో ఉండని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండని, ఎక్కడన్నా ఉండని జగనన్న ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి మీకు అందరికీ ఒక క్లారిటీతో మెసేజ్ ఇవ్వడానికి మాత్రం ఈ స్పీచ్ ఉంది. లేదంటే ఈరోజు జననేత, ప్రతి ఒక్కరికి మేలు చేసిన మనిషి, స్పెషల్లీ బీద బడుగు బలహీన వర్గాలకు ఎలక్షన్ సమయంలో కొన్ని ఇబ్బందులు కార్యకర్తలు నాయకులు పడ్డారనేది కూడా వాస్తవం. కానీ అవన్నిటినీ కూడా మనం ఆలోచించుకుంటూ ఉంటే మళ్ళీ మనము ముందుకు వెళ్ళాలి. ఈరోజు ఒక్క జగనన్న బలంగా ఉన్నాడు కాబట్టి వాళ్ళు కూటమిలో వచ్చినారు. 3 పార్టీలు కలిసి వచ్చాయి. కర్నూలులో ఉండే ఒక వర్గము 2 వర్గాలు అనేది పక్కన పెట్టేసి అన్ని వర్గాలు కలిసి జగనన్నకు మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకునే విధంగా మనం అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. జిల్లా ప్రెసిడెంట్ గా ఎస్వి మోహన్ రెడ్డి గారికి పూర్తిగా స్వాగతిస్తున్నాం. ఎస్వి మోహన్ రెడ్డి గారితో కలిసికట్టుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేనైతే ఒక నియోజకవర్గంకే పరిమితం. ఈరోజు ఆయన పైన అయితే 7 నియోజకవర్గాల బరువు బాధ్యత జగనన్న పెట్టాడు. ఎలాగైతే జగనన్న గతం మర్చిపోయి ఎస్వి మోహన్ రెడ్డి అన్న పైన నమ్మకం పెట్టి మళ్ళీ ఒక పార్లమెంటు మొత్తం ఆయన చేతిలో పెట్టినాడో, నాకు ఆయనకు మధ్యలో ఉండేది కూడా మర్చిపోయి పార్టీ ప్రతిష్ట కోసము, పార్టీ నిర్మాణం కోసము ఆయన కూడా కలిసి వచ్చి పూర్తిగా నాకు సహకరిస్తాడు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను.